హైదరాబాద్ వేదికగా భారత సమిట్ రెండో రోజు కొనసాగుతోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరికొద్ది గంటల్లో కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ హెచ్ఐసిసిలో రెండో రోజు భారత సమ్మిట్ సదస్సు కొనసాగుతోంది. ఫోటో ఎగ్జిబిషన్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రారంభించారు. ఎగ్జిబిషన్ స్టాల్ ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, కొండా సురేఖ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, కోమటిరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫోటోలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ లోగోతో ఉన్న టీషర్ట్ ను మీనాక్షి నటరాజన్ కు బహుకరించారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ శాంతిని నెలకొల్పాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు కోరారు. న్యాయం కోసం మన దారి అని చాలా స్పష్టంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలైనటువంటి ఆలోచనలు మన నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ, మల్లికార్జున ఖర్గే గారు కానీ, వారి ఆలోచనకు అనుగుణంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంగా మేము ఈ భారత్ సమ్మిట్ని ఇక్కడ ఏర్పాటు చేసి ఈ ప్రపంచానికి ప్రపంచం నుంచి అనేక దేశాలకు సంబంధించిన ప్రతినిధులు, దాదాపు 100 దేశాల పైబడి ప్రతినిధులు, 400 నుంచి 450 పైబడి డెలిగేట్స్ వీటిలో పాల్గొనటం నిన్న చూశాం. వారందరి కోసం ఈరోజు 12 గంటలకు 26వ తారీఖు నాడు ఎగ్జిబిషన్ని లాంఛనంగా ప్రారంభోత్సవం చేశాం. ఈ ఎగ్జిబిషన్ ద్వారా మన చరిత్ర మొత్తాన్ని, దశాబ్దాలుగా భారతదేశం చేసిన ప్రయత్నాలని, వాటికి సంబంధించిన విజువల్స్ అన్నిటిని కూడా ఈరోజు మీరు కూడా తీసి ప్రపంచానికి అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. వివిధ దేశాలకు సంబంధించి ప్రత్యేకంగా మన దేశ స్వాతంత్రం దగ్గర నుంచి మొదలుకొని ప్రజాస్వామ్య హక్కుల గురించి కానీ, శాంతి గురించి కానీ, దానికి సంబంధించి మన దేశానికి సంబంధించిన చరిత్ర, ఇతర దేశాలకు సంబంధించిన అనేక ప్రధానమైన అంశాలకు కూడుకున్న చిత్రాలతో, వీడియోలతో కూడుకున్న ఈ ఎగ్జిబిషన్ని ఇప్పుడే గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు ప్రారంభించడం జరిగింది. మరి వందలాది మంది వివిధ దేశాల నుంచి పాల్గొంటా ఉన్న ప్రతినిధులు అందరూ కూడా మన దేశానికి సంబంధించిన చరిత్ర, మన దేశం ఈరోజు రాజ్యాంగాన్ని ఒక పవిత్రమైన స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తూ, దానిలో భాగంగానే మా నాయకులు మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఒక ప్రత్యేకమైన సంకల్పనతో అందరూ కూడా రాబోయే కాలంలో అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తి శాంతి కోరుకోవాలి, శాంతిని నెలకొల్పాలి, ఈరోజు అందరూ కూడా బాగుండాలని ఆలోచన చేస్తా ఉన్న వారి ఆలోచనను కూడా ఈ ఎగ్జిబిషన్ ద్వారా తెలియజేయడం జరిగింది. రాహుల్ గాంధీ అనునిత్యం ప్రపంచ శాంతి కొరకు ఈ ప్రోగ్రెసివ్ థింకింగ్ ఉన్నటువంటి డెలిగేట్స్ కలవడానికి విదేశాలకు వెళ్తా ఉంటారు. ఇవాళ యావత్ ప్రపంచం నుంచి 100 దేశాల ప్రతినిధులు హైదరాబాద్కు వస్తున్న వేళ వారు కూడా భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గారి యొక్క నడవడిని చూసిన తర్వాత వాళ్ళు రాహుల్ గాంధీ గారు చెప్పే మాటలు వినాలనే ఆసక్తితో 100 దేశాల ప్రతినిధులు కూడా ఎదురు చూస్తున్న సందర్భం. సో వారి రాక మాకు ఉత్సాహాన్ని ఇస్తా ఉంది. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ థింకింగ్ వాళ్ళు ఉన్నటువంటి ప్రతినిధుల సభలో వారు ప్రపంచ శాంతి కొరకు, భవిష్యత్ ప్రపంచ అభివృద్ధి కోసం ప్రసంగిస్తారు. భారత సమ్మిట్లో వివిధ అంశాలపై చర్చలు జరగనున్నాయి. బహుళత్వం, వైవిధ్యం, పోలరైజేషన్ ను అధిగమించడంపై సమాలోచనలు జరపనున్నారు. వేగవంతమైన న్యాయం, అనిశ్చితి కాలంలో ఆర్థిక న్యాయంపై మాట్లాడనున్నారు. ప్రపంచ శాంతి, న్యాయం అనే అంశాలపై భారత సమ్మిట్లో చర్చించనున్నారు. కశ్మీర్లో ఉగ్రదాడి ఘటన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర నిఘా వర్గాలు ఇప్పటికే అలర్ట్ చేశాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. గుర్తింపు కార్డులు లేకుండా ఎవరినీ కూడా హెచ్ఐసిసి ప్రాంగణంలో తిరగకుండా పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. సదస్సులో రాహుల్ గాంధీ ప్రపంచ శాంతి, భవిష్యత్, ప్రపంచ అభివృద్ధిపై ప్రసంగించనున్నట్లు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.